నమస్తే. వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బండ్రు శోభారాణి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క, ఇథనాల్ ఫ్యాక్టరీ ఇష్యూకి సంబంధించి బేసిక్‌గా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బాగా ఫోకస్ చేస్తున్న ఇష్యూ ఇది. సో మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఇందాక మా మంత్రి గారు చెప్పినట్టుగా ఇథనాయిల్ సంబంధించినటువంటి కంపెనీలో దానికి ఆర్డర్లు ఇచ్చింది, పర్మిషన్లు ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఆందోళన చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. అంటే కావాల్సుకొని వాళ్ళు ఏంటంటే ఒక అలజడి సృష్టించాలి, రాష్ట్రంలో శాంతి భద్రత లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉన్నది. వాళ్ళకి సంబంధించినటువంటి ఆ రోజు మంత్రి గారి యొక్క కొడుకు దానికి ఆ వారి పేరు మీద పర్మిషన్స్ తీసుకున్నారు. వాళ్ళకి సంబంధించిన మూలాలు కనిపిస్తా ఉన్నాయి. కావాల్సుకొని ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎక్కడో దగ్గర ఒక ఆందోళన ఉండాలి. ఈ రాష్ట్రము అంటే శాంతియుతంగా ఉండకుండా ఉండడం కోసం ఇవాళ వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే కనిపిస్తా ఉన్నది. అంటే ఎక్కడ చూసినా లగచర్ల చూసినా వాళ్ళ మూలాలే కనిపిస్తా ఉన్నాయి, ఇథనాయిల్ చూసినా వాళ్ళ మూలాలే కనిపిస్తున్నాయి, హాస్టల్లో ఫుడ్ పాయిజన్ లో వాళ్ళ మూలాలే కనిపిస్తా ఉన్నాయి, ఎక్కడ ఏ గ్రూప్ 1 చూసినా వాళ్ళ మూలాలే కనిపిస్తా ఉన్నాయి. బేసిక్‌గా ఇది ప్రజల్లోంచి వచ్చే వ్యతిరేకత అన్నట్టుగా వాళ్ళు చిత్రీకరిస్తా ఉన్నారు. కొన్ని విజువల్స్ గాని, రకరకాల అంశాలు కేటీఆర్ గారు కూడా వాళ్ళ ట్విట్టర్ ద్వారా ఇదే చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు? అదే చెప్తున్నా కదా, 18 యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకొని ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకటే అంశాన్ని పదే పదే చెప్తూ థాట్ పోలీసింగ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఏమంటున్నానంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ ఆందోళన జరిగినా మూలాలు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ఫామ్ హౌస్ కి వెళ్తా ఉన్నాయి. కాబట్టి వాళ్ళన్ని కూడా ఇవాళ విచారణ చేయమని చెప్పేసి మేము ఇందాకనే ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. లేకపోతే తప్పుదో పట్టించే ప్రయత్నం జరుగుతూ ఉంటది. అంటే ఎవరో ఒకరు వాళ్ళకి సంబంధించిన పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే ఎవరు ఒకరు తప్పుడు సమాచారంతో ఆందోళన చేయించే ప్రయత్నం చేస్తారు. అంటే పూర్తిగా ఏంటంటే పెయిడ్ ఆర్టిస్టులను పెట్టేసి ఒక ఆందోళన కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి వీళ్ళు ఏ ఒక్కరిని పరామర్శ చేయలేదు, వెళ్ళలేదు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసినటువంటి కుటుంబాలకు వెళ్తాం, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాం, ఇండ్లు ఇస్తాం, వాళ్ళని ఆదుకుంటామని చెప్పినటువంటి వీళ్ళు ఒక్క తెలంగాణ ఉద్యమంలో అసువులు అమరులైనటువంటి కుటుంబాలకు వీళ్ళు వెళ్ళలేదు, ఒక ఉద్యోగము ఇవ్వలేదు, ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదు. అట్లాగే తర్వాత చూసినట్టయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మాసాయపేటలో జరిగినటువంటి సంఘటన చూస్తాం. విద్యార్థులు అమరులు అయిపోయినారు బస్సు యాక్సిడెంట్ లో, వాళ్ళ ఇళ్లకు వెళ్ళలేదు. తర్వాత వేలాది మంది ఇప్పుడు ఏది మార్కుల దానిలో 11 మంది విద్యార్థులు అమరులైనారు ఆ రోజు చూస్తా ఉంటే. అంటే ఎక్కడ చూసినా వాళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆందోళన జరుగుతానేమో వాటిని చులకనగా చూస్తారు. ఇవాళ ఎక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మంచి పద్ధతి కాదు. వచ్చిన దగ్గర నుంచి కూడా గురుకులలో ఈ ఫుడ్ పాయిజన్ అనే అంశాన్ని బాగా చర్చ జరుగుతా ఉంది. ఎక్కువ శాతం ఫుడ్ పాయిజన్ కి గురవుతా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎక్కడ ఫుడ్ పాయిజన్ జరగలేదు. వీళ్ళు నేను ఇందాకనే చెప్పాను, ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు పర్యటనలు చేసి వస్తా ఉన్నారు అక్కడ ఆందోళన జరుగుతా ఉన్నాయి. ఇవాళ జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ లో కూడా నేను ఇందాక చెప్పినట్టుగా కేటీఆర్ గారి కనుసన్నల్లో, కేటీఆర్ గారి ఆదేశాలతోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కనుసన్నల్లో ఇవి జరుగుతా ఉన్నాయి. కాబట్టి దీని వెనుక పెద్ద కుట్ర కోణం ఉంది. దయచేసి మేము చెప్తాం, మీకు చేయదలుచుకుంటే ఆందోళన చేయండి, కానీ విద్యార్థులను బలి చేయొద్దు. చిన్న పిల్లల మీద ప్రయోగాలు చేస్తా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను వాడుకున్నారు, ఇవాళ మళ్ళీ అధికారం కోసం కూడా విద్యార్థులను బలి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తాం, వెంటనే విచారణ చేయించండి. ఆ విచారణలో చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇలాంటి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, లోపలికి పంపించాలి. అంటే మోడీ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పని అయిపోయింది, కాంగ్రెస్ పని అయిపోయింది, నెక్స్ట్ బీజేపీనే చూస్తున్నారు తెలంగాణ ప్రజలని ఆయన ట్వీట్ చేస్తా ఉన్నారు. దీనికి కేటీఆర్ గారు కూడా మాట్లాడుతా ఉన్నారు, మీ ఇక్కడ చోటాబాయికి మీరు సపోర్ట్ చేస్తా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇగో నరేంద్ర మోదీ గారికి తెలంగాణ రాష్ట్రం కూడా భారతదేశంలో భాగమే. వాళ్ళు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దీన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేశారు, అది బెడిసి కొట్టింది. కాబట్టి ఇంకా వేరే కుట్రలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇట్లాంటి ఆందోళనలు జరుగుతాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇగో ఈ విధంగా ఉంటది పరిపాలన అనే పద్ధతిలో వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు కూడా కుట్ర చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. నరేంద్ర మోదీ గారికి తగదది. నరేంద్ర మోదీ గారు భారత ప్రధానమంత్రి, ఈ రాష్ట్రం కూడా వారి పరిపాలనలో భాగస్వామ్యం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మీరు దీన్ని పక్క దేశంలో ఉన్నట్టుగా చూస్తే మాత్రం మంచి పద్ధతి కాదు. నరేంద్ర మోడీ సపోర్ట్ చేస్తున్నారనే అంశాన్ని కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు ట్వీట్ ద్వారా. నేను కేటీఆర్ గారు భారతీయ జనతా పార్టీ వేరు కాదని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే కేటీఆర్ గారి మీద ఏ ఆరోపణలు వచ్చినా వెంటనే ఢిల్లీకి పరిగెత్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అధిష్టానం ఢిల్లీలో ఉంది కాబట్టి వాళ్ళు వీళ్ళు వేరు కాదని మేము అంటా ఉన్నాం. కాబట్టి ఆ రెండు పార్టీలు ఒకటే, జెండాలు వేరు, ఎజెండా ఒకటే. ఆ ఎజెండా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అలజడి సృష్టించడమే. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న రాష్ట్రాల్లో షిండేలను క్రియేట్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ.